ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ పై తీవ్ర విమర్శలు. పారిశ్రామిక ప్రమాదాలపై మాక్స్ ఎక్సర్సైజ్ విజయవంతం. అధికారుల పర్యవేక్షణలో సమన్వయంతో సాగిన మాక్ డ్రైవ్. అనుమతులు లేకుండా కొనసాగుతున్న భవన నిర్మాణం. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటూ బొల్లారం శక్తి ఎన్క్లేవ్ స్థానికుల ఆందోళన. సూర్యాపేట జిల్లా ఈ నెల 20న మెడికల్ షాపుల బంద్ విజయవంతం చేయండి అని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్, తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్కు పిలుపునివ్వగా, దానిలో భాగంగా ఈ నెల 20న సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఒకరోజు మెడికల్ షాపులను బంద్ చేయడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా పట్టణ ఫార్మస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ నెల 20న బంద్కు సంబంధించిన జిల్లా కలెక్టర్ తేజస్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె నరసింహ, జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్తో పాటు జిల్లా అధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి అనంతరం అసోసియేషన్ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ అక్రమ ఈ ఫార్మసీల వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. పెద్ద కార్పొరేట్ సంస్థల వల్ల చిన్న కెమిస్టులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కార్పొరేట్ సంస్థల వల్ల చిన్న మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉంటూ కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాల మీద ఆధారపడి జీవిస్తున్న లక్షల కుటుంబాలు జీవన ఉపాధిని కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మే 2026 భారతదేశం మెడికల్ షాపులు బంద్. ఎందుకనగా ఆన్లైన్లో మెడిసిన్స్ బ్యాన్ చేసేందుకు. ఎందుకంటే ఆన్లైన్లో మందులు ఏమవుతుందంటే హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. అవి కొన్ని మందులు ఏమవుతుందంటే ఉత్తరాఖండ్లో లైసెన్స్ లేకుండా అక్కడికి వస్తున్నాయి. అలా బీపీ గోళీలలో బీపీ ఎంజీ ఉండట్లేదు, షుగర్ గోళీలలో ఎంజీ ఉండట్లేదు. షుగర్ గోళీలు వేసుకున్న షుగర్ తగ్గక పక్షవాతం వస్తుంది. బీపీ గోళీలు వేసుకున్న బీపీ తగ్గక బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. మా మెడికల్ షాపులు అంటే మా డ్రగ్ ఇన్స్పెక్టర్ చెక్ చేస్తాడు, అసిస్టెంట్ డ్రగ్ కంట్రోల్ చెక్ చేస్తాడు, మా మీద అధికారులు ఉంటారు. నెల చెకింగ్ ఉంటుంది. ఆన్లైన్లో మందులు ఎవరు పంపిస్తారో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కొన్ని ఉమెన్ విషయాలు షుగర్ ఇంజక్షన్లు ఉంటాయి, అవన్నీ ఫ్రిడ్జ్లో రావాలి. ఆన్లైన్ రావటం వల్ల ట్రాన్స్పోర్ట్లు ఆగిపోతున్నాయి, డెలివరీ కూడా ఆగిపోతున్నాయి, ఇంజక్షన్లు కూలు ఫ్రిడ్జ్ తగ్గుతున్నాయి. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మాకు వచ్చేది 18% డిస్కౌంట్. అట్లాంటిది వాళ్ళు 25% ఆశ పెట్టి 30% డిస్కౌంట్ ఇచ్చి ఎక్కువ డిస్కౌంట్ అని ఆశ పెడితే పేషెంట్లు ఆశ కోసం పోతుడు, కానీ వాళ్ళ జీవితాలు మొత్తం పోతున్నాయి. ఇటు కార్పొరేట్ రావడం వల్ల మా ఒక్కొక్క మెడికల్ షాపులు 10 మంది పనిచేసే ఉన్నారు, వేరే షాపులు 5 మంది పనిచేస్తున్నారు. మా 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 బ్రతుకులు చాలా దుర్భరంగా తయారై వాళ్ళు నిరుద్యోగం వస్తుంది. ఆన్లైన్లో మందులు కొనడం తప్పనట్లే, కానీ ఆ మందులన్నీ మిస్యూజ్ అవుతున్నాయి. కాబట్టి మేము భారతదేశం మొత్తం 20 బంద్ కాబట్టి అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇవాళ సూర్యాపేటలో 2 మెడికల్ షాపులు తీసి ఉంటాయి. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మేము ఎమర్జెన్సీ నెంబర్ ఇస్తాం. పేషెంట్లకు ఇబ్బంది కాకుండా చూసుకుంటూ దీనికి మీ ప్రజలు, పేపర్ మీడియా మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ నమస్తే. పారిశ్రామిక ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన పెంపొందించేందుకు సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని బయోకాన్ లిమిటెడ్లో నిర్వహించిన మాక్స్ ఎక్సర్సైజ్ సోమవారం విజయవంతంగా ముగిసింది. ఈ మాక్ డ్రిల్ను అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి పర్యవేక్షించారు. జిల్లా యంత్రాంగం విపత్తుల సమయంలో ఎలా స్పందించాలన్న దానిపై పూర్తిస్థాయి సన్నద్ధత కలిగి ఉందని ఈ మాక్ ఎక్సర్సైజ్ ద్వారా స్పష్టమైంది. మాక్ డ్రిల్లో అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు, వైద్య బృందాలు, పోలీస్ రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొని సహాయక చర్యలను ఆచరణాత్మకంగా ప్రదర్శించాయి. విపత్తు సమయంలో ప్రాణ ఆస్తి నష్టాలు తగ్గించేందుకు చేపట్టిన చర్యలు వాస్తవ పరిస్థితులను తలపించాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేందర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు, పోలీస్ ఆరోగ్య పరిశ్రమలు, రెవెన్యూ విద్యుత్ శాఖల అధికారులు, బయోకాన్ కంపెనీ ప్రతినిధులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఈ అసెంబ్లింగ్ పాయింట్ కి రావడం అండ్ మీ ప్రాణాలు మీరు సేఫ్ గా ఉంచుకునేలాగా చూసుకోవడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. And then Biocon company lo ee fire protection systems, I'm happy that they are at place because sariponu fire extinguishers unnayi and there is foam that can continuously run for 4 hours. So it will ensure that further lives avi pokunda it will ensure. So that is good. And one more request from our side is for any company,
ఏదైనా ఇన్సిడెంట్ అయిన వెంటనే ఇమీడియట్గా దే షుడ్ ఇన్ఫార్మ్ అస్, బికాస్ ఇనీషియలీ యూ వుడ్ ట్రై దట్ మీరే సాల్వ్ చేసేద్దాం, ఎందుకు దీన్ని ఇష్యూ చేయడం, అది చిన్న లెవెల్ ఏమో అనుకుంటారు. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ బికమ్స్ బిగ్ తెలీదు అది ఎంతమంది ప్రాణాలని తీసుకుంటుంది. సో మీ తరపున మీరు స్టార్ట్ చేయండి, బట్ ఎట్ ద సేమ్ టైం ఇనీషియల్ లెవెల్లోనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బికాస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రావడానికి ఆర్ అంబులెన్సెస్ రావడానికి టైం పడుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వెంటనే వెళ్తే కనుక బీట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్ ఆర్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా చిన్న లెవెల్ ఫైర్ యాక్సిడెంట్ అయినా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ ఇన్ఫార్మ్ ఇట్ టు అస్. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీ ఆల్ విల్ బీ ఇన్ అవర్ ప్లేసెస్. సో యూ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ హ్యాపెండ్. ఇమీడియట్గా ఆ ఫోమ్ అదంతా ఆన్ చేయడం జరిగింది. అండ్ దెర్ ఆర్ రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. అండ్ వాళ్ళు ఆ స్ట్రెచర్స్ మీద తీసుకెళ్ళడం అండ్ దెన్ డీకంటామినేషన్ పాయింట్లో వాళ్ళని డీకంటామినేట్ చేయడం అండ్ దెన్ ఫస్ట్ ఎయిడ్ చేయడం. ఆ ట్రయేజ్ ఏరియాలో ఎవరు ఎంతవరకు ఇంజూర్ అయ్యారు అనే దాని బేసిస్ మీద కలర్ కోడింగ్ ఉంటుంది. సో దాని బేసిస్ మీద దగ్గరలో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అదంతా జరుగుతుంది. యూ హ్యావ్ సీన్ ఆల్ దట్. సో అదే ఇన్ఫర్మేషన్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఇమీడియట్గా అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా చూసుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, so majorly these things are important. Now I want observers to speak. Evaina lacunas unnayemo, they'll tell you. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన మాక్ డ్రిల్ ప్రోగ్రాంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో బయోకాన్ ఫేజ్ 2 పాషమైలారం దగ్గర ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మేము మార్నింగ్ 9:30 నుంచి ఈ మాక్ డ్రిల్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ముందు ఇన్సిడెంట్ జరిగిన చోటు దగ్గర తెలుసుకున్న కంపెనీ యాజమాన్యము ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఈ కాల్ని చేయడం జరిగింది. అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, డిఎస్పీ, కలెక్టర్, ఎస్పీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల అక్కడి నుంచి మేము ఫస్ట్ ఈ యాజమాన్యం యొక్క టీంని మేము అలర్ట్ చేయడం జరిగింది. ఆ టీం అంటే ఎమర్జెన్సీ ఈఆర్టీ అని ఎమర్జెన్సీ టీం ఉంటుంది, ఎమర్జెన్సీ రిస్క్ టీం అని ఉంటుంది. ఆ టీములో మేము ఆ రెస్పాన్స్ టీంకి మేము ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు దాదాపుగా ఆ ఇన్సిడెంట్లో అంటే 20 మెంబర్సు ఆ జరిగిన ఒక యాక్సిడెంట్ దగ్గర జరిగిన చోటు దగ్గర 20 మంది అక్కడ వర్క్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ముందు ఫస్ట్ ఆ ఎమర్జెన్సీ టీము ఇద్దరిని కాపాడి బయటికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, మెడికల్, ఫైర్, పోలీస్, తర్వాత అదేవిధంగా ఆల్ 9 డిపార్ట్మెంట్స్, ఫ్యాక్టరీస్, లేబర్ అన్ని డిపార్ట్మెంట్లకు మేము కోఆర్డినేషన్ చేసుకుంటా వాళ్లకు అలర్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఐఆర్టీ టీమ్ని మేము యాక్టివ్ చేసి అందులో ఎన్ఆర్డిఎఫ్, ఎస్ఆర్డిఎఫ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి అక్కడ రిస్క్ చేసి అదేవిధంగా 3 ఫైర్ యాక్సిడెంట్ టీమ్ ఫైర్ టెండర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. ఆ ఫైర్ ఫైటింగ్లో చేసిన తర్వాత ఎన్ఆర్డిఎఫ్, ఎస్ఆర్డిఎఫ్ టీంలు పైకి వెళ్ళి అక్కడ ఉన్న వర్కర్స్ని తీసుకొని కిందికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడం, అక్కడ నుంచి అంబులెన్స్ రావడం జరిగింది. అంబులెన్స్లో కూడా అక్కడ నుంచి దాదాపుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఐసీయూలో అదేవిధంగా బర్న్ స్కీమ్లో 272 బొల్లారం డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 95లో ఉన్న శక్తి ఎన్క్లేవ్లో అనుమతులు లేకుండా భవన నిర్మాణం కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
సంబంధిత అధికారులు పలుమారు ఫిర్యాదులందరినీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగితే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని, పూర్తి వివరాలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. పారాబాయిల్డ్ రైస్ మిల్లులో ఉన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి మిల్లులను వరి ధాన్యం కొరకు ఖాళీ చేయించాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పారాబాయిల్డ్ రైస్ మిల్లును పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు. ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రైతుల ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సతీష్ కుమార్ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లో ఉంటున్న నియోజకవర్గాన్ని రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ విషయంపై ఇంతవరకు ఒక్కసారి కూడా అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టలేదని, ఏదో మార్పు కోరుకుని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసినంత పని కూడా పొన్నం ప్రభాకర్ మంత్రిగా చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు హుస్నాబాద్ కలుస్తానికి అందరు కలుస్తానికి అసలు ఎట్లా జరుగుతుంది, మన రైతుల కొనుగోలు ఏ విధంగా జరుగుతుందని చెప్పి, మన ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరుగుతుందని చెప్పి విచారణ చేసుకుంటూ రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, రైతు ప్రభుత్వం, రైతు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం అని చెప్పి చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆర్థిక శాఖ మంత్రి చెప్తున్నారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. ఏ మంత్రిని అడిగినా కానీ అదే చెప్తున్నారు. మరి ఇవన్నీ చెప్పినప్పుడు మన మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ గారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు అదే మాట మాట్లాడుతున్నారు. రైతు ప్రభుత్వం ఇదంతా కూడా ప్రజాప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. నేను సూటిగా ఒకటే మాట మాట్లాడదలుచుకున్నాను. తెలంగాణ లోపల మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు, వారు ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ప్రత్యేకంగా కొనుగోలు విషయంలో కూడా నేను హుస్నాబాద్ ఎగ్జాంపుల్స్ చెప్తే వేరే ఎగ్జాంపుల్స్ చెప్పే అవసరం లేదు. నేను ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు మొక్కల కొనుగోలు గురించి ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే మాట్లాడినాం, మొక్కల కొనుగోలు జరిగింది. అదేవిధంగా సన్ఫ్లవర్ పొద్దురుడు కొనుగోలు జరిగినప్పుడు కట్కూరులో చాలా పండిస్తారు అది మన దగ్గర, మన నియోజకవర్గంలో కూడా. అక్కడ కొనుగోలు జరుగుతలేదు అని చెప్పంటే ప్రత్యేకంగా ఒక డ్రైవ్ పెట్టి ఒక్క గింజ కూడా లేకుండా పొద్దుతిరుగుడు పువ్వు కూడా ఆ రోజు కొనడం జరిగింది. అదేవిధంగా చాలామంది వర్షాలు పడంగానే మన మార్కెట్ యార్డుకు పోయి మరి మొత్తం వరంతా కూడా తడిసింది, వడ్లను కూడా తడిసిన వడ్లు కొనాలి, ధాన్యం కొనాలి అని చెప్తే వెంటనే మాట్లాడి మరి ఆ ధాన్యం కూడా కొనుగోలు అయ్యేటట్టు చేయడం జరిగింది. పత్తి కూడా కావాలంటే సీసీ పెట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు కొనేటట్టు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎమ్మెల్యే లెక్కనే నాకు సాధ్యమైంది. మరి వాళ్ళు ఒక మంత్రి లెక్క ఉన్నారు ఇవాళ మా నియోజకవర్గానికి. అయినా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా రైతులు వాళ్ళ పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎందుకు కష్టమవుతుందో ఒక్కసారి కూడా నువ్వు కనీసం ఒక వివరణ తీసుకోకపోతేవి, కనీసం ఒక రివ్యూ చేయకపోతేవి, ఇక్కడ ఏమవుతుందో కూడా కనుక్కోకపోతుంది మంత్రి గారు. మరి ఈ విధంగా మీరు ఏదో హైదరాబాద్లో ఉండి అన్ని జరుగుతున్నాయి అంటే నియోజకవర్గం పట్టించుకుంటారు ఎవరు? అసలు పట్టించుకునే బాధ్యత మీకు లేదా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మంచి బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి. మళ్ళీ అది కాకుండా ఇదివరకు చేసిన బీఆర్ఎస్ పార్టీ కన్నా మంచి మార్పు తీసుకొస్తామని చెప్పి కూడా మీరు మాట్లాడడం జరిగింది. మరి మార్పు అంటే ఈ మార్పా లేకపోతే ఇంకా మంచి మార్పా అనేది ప్రజలు వాళ్ళ మౌనం అడుగుతున్నారు. అయ్యా మరి మీరు ఉన్నప్పుడు బాగుండే వాళ్ళు మార్పు తీసుకొస్తామన్నారు, ఇంకా బ్రహ్మాండమైన మార్పు తీసుకొస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటే మమ్మల్కేమో ఇబ్బంది పెడుతున్నారు కదా అని చెప్పి మరి వాళ్ళ రైతాంగం అంతా కూడా మాట్లాడడం జరుగుతున్నది. ఇవాళ ఒకటి చెప్తున్నాను నేను, నిజంగానే ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనుక రైతు పక్షపాతి కనుక ఏది ఉంటే, రైతులకు సహాయం చేయాలనుకుంటే, నిజంగానే రైతు ప్రభుత్వం ఏది ఉంటే పోయినసారి పండించిన పంట ఏదైతే మిల్లులలో ఉందో అది బాయిల్డ్ రైస్ కానివ్వండి, రా రైస్ కానివ్వండి, వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అది మీరు మహాసముద్రంలో పడేస్తారా ఇంకేదో పడతారో మాకు సంబంధం లేదు. కానీ రైతులకు న్యాయం జరగాలంటే మాత్రం మీరు ఉన్న మిల్లులని కూడా మొదలు ఖాళీ అయితే
మిగతా వడ్లు ఏవైతే మనం కాంటా పెట్టలేదో అవన్నీ కూడా కాంటా పెట్టేసి తప్పకుండా మిల్లర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీని ప్రయత్నం చేయండి మొదలు. అదేవిధంగా మక్కల కోసం మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. కానీ గిట్టుబాటు ధర కరెక్ట్గా వస్తలేదు. మక్కలకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా మా ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా పత్తి మిల్స్, అదేవిధంగా పొద్దుడు పువ్వుది కూడా మనకు ఉంటుంది ఇక్కడ కొనుగోలు. తప్పకుండా అది కూడా 100% ఒక గింజ కూడా మరి మిగలకుండా కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా రేపే లేకపోతే వీళ్ళ సాయంత్రము కలెక్టరేట్లో ఎక్కడికి మీరు హుస్నాబాద్ దాకా వచ్చే అవసరం కూడా లేదు మంత్రి గారు, ఎందుకంటే మీకు కార్ టైర్లు అవుతాయి కావచ్చు, మాకు తెలియదు. హుస్నాబాద్ దాకానే వచ్చి మరి సిద్దిపేట దాంట్లో కలెక్టరేట్ లోపల ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మొత్తం సిద్దిపేట జిల్లా లోపల ఏ విధంగా కొనుగోలు జరుగుతుంది, ఎంత ప్రొక్యూర్మెంట్ అయింది, ఇంకా రైతుల దగ్గర ఎంత ధాన్యం ఉన్నది, ఈ ధాన్యాన్ని కొనడానికి మనం ఏం చేయాలి, ప్రభుత్వం ఏ విధంగా పోవాలని చెప్పి ఒక విచారణ మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. మాకు 2-3 రోజుల పాటు కనుక మీరు విచారణ చేసి ఇవన్నీ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనకు రోహిణి కార్డుతో వస్తుంది. రోహిణి కార్డుతో వచ్చేదంటే ఆల్రెడీ నారు పోసుకుని మొదలు పెడతారు మా దగ్గర రైతులందరూ కూడా. కాబట్టి ఈ కార్తీ ఇంకా 2-3 రోజుల్లో మొదలవుతుంది. 25 మొదలవుతుంది. మరి 25 దగ్గరే ఉంది. వాళ్ళ 18వ తారీఖు వాళ్ళ 2-3 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా వెంటనే దీన్ని చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మీకు రైతు పక్షపాతం ఉన్నదని మాకు ఎరికే మొదలకెళ్ళి కూడా మేము కూడా రైతే అని తిరుగుతుంటారు. మీరు అప్పుడప్పుడు తలపాకు కట్టుకొని బ్రహ్మాండం, కానీ యాక్షన్ కాదు, మన యాక్టింగ్ కాదు, యాక్షన్ జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. తప్పకుండా చేయాలని చెప్పి వెంటనే మీరు తలుచుకుంటే ఎంతసేపు అనేది ఇట్లా పన ఒక్క ఫోన్ కొడితే ఫోన్ కూడా అవసరం లేదు. సిద్దిపేట దగ్గర కలెక్టర్ దగ్గర కూర్చోరంటే తెల్లారు అన్ని కొనుగోలు మొదలు పెడతారు. కనీసం సిద్దిపేటకు సంబంధించిన ఉస్మానాబాద్కు సంబంధించిన రైస్ మిల్ దగ్గర పాత వడ్డు కొనండి, కొంటే రైతులకు బాగుపడతారు. ఆ పనైనా చేయండి. కనీసం అది చేయక ఏం చేయక మేము చేస్తున్నాం అని చెప్పి దయచేసి ఫోజులు బంద్ చేసి వర్క్ ఫోజులకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం. జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదరిపేటలో రాస్తారోకో మార్చి నెల 9వ తేదీన పెట్రోల్ బంకు నిర్వాహకుల అజాగ్రత్త వల్ల ప్రాణాలు కోల్పోయిన చెల్లా లక్ష్మీనారాయణ, చంద్రగిరి నాగరాజు కుటుంబాలకు పెట్రోల్ బంకు నిర్వాహకులు 55 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని చెక్కులు, బ్రాండ్ పేపర్లు పెద్ద మనుషుల సమక్షంలో రాసిచ్చి 2 నెలలు దాటినా కూడా నష్టపరిహారం ఇవ్వకపోగా నష్టపరిహారం డిమాండ్ చేసిన వారికి నోటీసులు పంపించి ఇబ్బందులకు గురి చేసిన బంక్ యజమానులు, మృతుల కుటుంబాలను ఆదుకునేల వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్న మాదాపూర్ వెల్గనూర్ గ్రామస్తులు. భారీగా ట్రాఫిక్ జామ్ ఎదురైంది. భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి డిపిఈఓఎస్ జనయ్య ఆదేశాల మేరకు భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ ఎస్హెచ్ఓ రహీమునిసా బేగం మరియు సిబ్బంది కలిసి భద్రాచలం కూనవరం రోడ్ ఇసుక ర్యాంపు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా వచ్చిన 4 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా వాటిలో మొత్తం 15.5 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది.
అదేవిధంగా 4 బైకులు మరియు 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో సంబంధిత వ్యక్తులు గంజాయి అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన పక్షంలో టోల్ ఫ్రీ నంబర్ 1800-425-2523కి సమాచారం అందించాలని, సమాచారదారులకు వివరాలు గోప్యంగా ఉంచబడతాయని SHO రహీమునిసా బేగం తెలిపారు. నమస్తే, ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా అతని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట్ మావో మాట్లాడుతూ, సుందరయ్య అనగానే గుర్తుకొచ్చేది వర్గ పోరాటాలను ప్రజా జీవితం మొత్తం కార్మికుల, వ్యవసాయ కార్మికుల సంఘం నిర్మాణంతో మొదలైందని, రైతాంగ పోరాటంతో పెనవేసుకుందని, పటిష్టమైన విప్లవాత్మక నిర్మాణం కోసం ఆయన కృషి ఎనలేందని అన్నారు. సుందర రామరెడ్డిగా ఉన్న తన పేరును సుందరయ్యగా మార్చుకొని తనకున్నటువంటి 100 ఎకరాల కార్మికుల కుటుంబాలకు పంచిన ఘనత ఆయనకే దక్కుతుందని, కమ్యూనిస్టు క్రమశిక్షణకు ఆయన సాటి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, మండల కార్యదర్శి బండకింది అరుణ్, కోఆప్షన్ మెంబర్ ఇబ్రాహీం, సిపిఎం నాయకులు పోలోజు శ్రీహరి, ఆముదల నర్సిరెడ్డి, ముస్తాలా ప్రభాకర్, బోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కామ్రేడు పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతిని సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో జరుపుకుంటున్నాం. సుందరయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య గారు మన భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన పరిస్థితి ఉన్నది. పుచ్చలపల్లి సుందరయ్య గారు దున్నేవానికే భూమి కావాలని, కూలి పెంచాలి, భూమి పంచాలి అనే నినాదాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. అతను నిస్వార్థంగా పార్లమెంటుకు కానీ అసెంబ్లీకి కానీ తన సైకిల్ మీదనే వెళ్ళిన వ్యక్తి. తను ప్రజల కోసం, చివరి వరకు ప్రజల కోసం పోరాడిన మహా నాయకుడు కమ్యూనిస్టు గాంధీ. అతని స్మరిస్తూ, అతని స్ఫూర్తితో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కార్యకర్తలు పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఒక నిరాడంబర జీవిగా జీవించిన మహోన్నత వ్యక్తి సుందరయ్యను ప్రతి ఒక్క కమ్యూనిస్టు కార్యకర్త స్మరించుకుంటూ, అతనిలా నేను కూడా అభివృద్ధి కావాలి, పార్టీని ముందుకు తీసుకుపోవాలనే ఒక కంకణం ఊని అతని స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో పోరాటాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వము ప్రజల మీద అనేక భారాలు మోపుతున్న పరిస్థితి ఉన్నది. ప్రైవేటీకరణ పేరుతోటి ప్రజలకు విద్య, వైద్యాన్ని దూరం చేస్తూ, ఉపాధిని దూరం చేస్తూ, కనీస వేతనాలను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. అదే రకంగా కార్పొరేట్లకు మన భారతదేశ సంపదను పూర్తిగా కట్టబెడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ వ్యవస్థ మార్పు కోసం మరో పోరాటం, సుందరయ్య స్ఫూర్తితో మరో పోరాటం చేయాల్సిన అవసరం కమ్యూనిస్టులపైన బాధ్యత ఉన్నదని చెప్పి సుందరయ్య స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రతి సిపిఎం కార్యకర్త పోరాటాలకు ముందుకు రావాలి. ఈ సిపిఎం నిర్వహిస్తున్న పోరాటాల్లో ముందు వరుసలో ఉండి పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. బైన్సా మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పంతం నెగ్గించుకున్నారు. మొదట్లో జరిగిన మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్ను తప్పుదోవ పట్టించడంతో అప్పట్లో ఎన్నిక రసాబసగా మారి ఎన్నిక వాయిదా పడగా, మంగళవారం జరిగిన మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో 3 స్థానాలు ఎన్నికలు జరగగా 3 కోఆప్షన్ పదవులు మున్సిపల్ చైర్మన్ మద్దతుదారులు దక్కించుకున్నారు. దీంతో 4 కోఆప్షన్ స్థానాల్లో 3 బీజేపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఎన్నిక ప్రారంభం కావడంతో 6 బీజేపీ కౌన్సిలర్లు, 7 ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఎక్స్ అఫిషియో సభ్యుని హోదాలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఎన్నికల్లో పాల్గొన్నారు. తమ నేత ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మున్సిపల్ చైర్మన్ తూమెళ్ల దత్తాత్రి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ అహ్మద్లు హెచ్చరించారు. కోఆప్షన్ ఎన్నిక ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మరోమారు ఇలాంటి ఆరోపణలు చేస్తే తగిన రీతిలో సమాధానం చెప్తామన్నారు. గతంలో తప్పుదోవ పట్టించి ఎంఐఎం పార్టీ ఓ కోఆప్షన్ స్థానాన్ని దక్కించుకున్న విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఈరోజు బైన్సా మున్సిపాలిటీలో కోఆప్షన్ ఎన్నికల ఎలక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము 4 రోజుల ముందు
నోటీసు ఇచ్చి 4 కాప్షన్లు ఎన్నికలు చేయాలని మేము విన్నవించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 3 కాప్షన్ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. దానికి ఎన్నికల అధికారిగా మన సబ్ కలెక్టర్ గారిని నియమించి 3 ఎన్నికలు నిర్వహించడం జరిగింది. తదుపరి మరి ఆ ఒక్క కాప్షన్ ఎలక్షన్ కూడా ఏదైతే మాకు కమిషనర్ గారు ఆ ఎలక్షన్ అయిపోయిందని చెప్పడంతో దాన్ని కూడా మేము కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేసుకుని దాన్ని కూడా మేము తిరిగి తెచ్చుకుంటామని చెప్పుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కాప్షన్ ఎలక్షన్లు దాంట్లో మేము మద్దతు తెలిపిన ఏదైతే మెంబర్సు ముజీబ్ అహ్మద్ గారు మరియు తోట లింగురామ్ గారు, మల్లకొండ కవిత గారిని మేము కాప్షన్ మెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది. ఇది సాక్షిగా ప్రశాంతంగా జరిగి మరి మాకు మద్దతు తెలిపిన కౌన్సిలర్లందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. రోజుల ముందు ఇక్కడున్న ఒక కౌన్సిలర్ మా ఎమ్మెల్యే గారి పైన అవాండ ప్రచారాలు చేసి ఏదైతే మా కౌన్సిలర్లు మా ఎంబడి ఉన్నారని అదో ఏదో ప్రచారం చేయడం జరిగింది. ఖబర్దార్ ఈ జాబీర్ గారికి ఇంకొకసారి చెప్తున్నాం, మా జోలికి రావద్దు. జోలికి వస్తే పరిణామాలు తీవ్రతరంగా ఉంటాయి. మేము ఎప్పుడు కూడా అందరము కలిసి ఉన్నాం. ఆ ఒక్కదానికి కూడా మా కౌన్సిలర్ గారిని ప్రలోభాలు పెట్టి చేతులు లేపని పక్కకు ఉండి అది ఏదో విధంగా ఇచ్చేసి దాన్ని గెలిచినామని పూత పూసుకోవడం జరిగింది. దానిని కూడా మాకు న్యాయస్థానం ఉంది, న్యాయం మా వైపు ఉంటుందని ఖచ్చితంగా మేము ఆశాభావం చేస్తున్నాం. ఇంకొకసారి ఇటువంటి అభాండాలు, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు. అది నీకు తవది. నువ్వు ఇప్పటికే 4 సార్లు ఇక్కడ చైర్మన్ చేసినావు. నువ్వు ఏ మర్యాదతో ఉండాలో నీకు మేము ఎప్పుడు కూడా నీ వయసుకు మర్యాదించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి విషయంలో కానీ మా విషయంలో కానీ ఇంకొకసారి తప్పుడు ప్రచారం చేస్తే బాగుండదని హెచ్చరిస్తున్నాం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కొత్త పథకాలను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టేందుకు చర్యలు చేపట్టింది. త్వరలోనే రాష్ట్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏడాది బడ్జెట్ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన ప్రకటనను చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పథకాన్ని అమలు చేసేందుకు మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. ఈ గడువు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద 5 లక్షల జీవిత బీమాను తెలంగాణలో 1.15 కోట్ల కుటుంబాలకు వర్తింపజేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ధనిక పేద అనే తేడా లేకుండా తెలంగాణలో ప్రతి ఒక్క కుటుంబానికి ఈ బీమా పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హెడ్లైన్స్: మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ పై తీవ్ర విమర్శలు. పారిశ్రామిక ప్రమాదాలపై మాక్స్ ఎక్సర్సైజ్ విజయవంతం. అధికారుల పర్యవేక్షణలో సమన్వయంతో సాగిన మాక్ డ్రైవ్. అనుమతులు లేకుండా కొనసాగుతున్న భవన నిర్మాణం. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటూ బొల్లారం శక్తి ఎన్క్లేవ్ స్థానికుల ఆందోళన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.